చాలా మంది. సో మన ఐపల్స్ గురించి చెప్తున్న ప్రతిసారి కూడా మనం ఏదో ఒక రివర్స్ క్వశ్చన్ అనేది ఎదుటి వ్యక్తుల నుంచి మనం వింటూ ఉంటాం. సో దానికి సంబంధించి కొంత డెప్త్ ఇన్ఫర్మేషన్ ఈరోజు మనం తీసుకుందాం ఐపల్స్ కి సంబంధించి. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే సార్, అవుతుంది సార్. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈలోపు ఇంకా మన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్వైట్ చేయండి. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఐపల్స్ ని ప్రతి ఒక్కరు ఎందుకు యూజ్ చేయాలి, ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎందుకు యూజ్ చేయాలి. సో అక్కడ కనిపిస్తుంది నా ఫ్యామిలీనే. మీరు ఎంతమంది గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు. గుర్తుపట్టారా? గుర్తుపట్టి ఒకసారి మెసేజ్ చేయండి. గుర్తుపట్టాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న సెలబ్రిటీ మీకు ఎంతమందికి తెలుసు ఆయన? సో మనం ఎందుకు ఐపల్స్ ని యూజ్ చేయాలి, మనము ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎందుకు ఐపల్స్ ని పరిచయం చేయాలి? ప్రతి ఒక్కరు ఇప్పుడు ఐపల్స్ ని చాలా మనం వింటూ ఉంటాం. ప్రమాద నివారణ నిమిత్తం అని కొన్ని స్కీమ్స్ వస్తూ ఉంటాయి. సో అవేంటంటే ఎమర్జెన్సీ కింద వాడుకోవాలి, కంపల్సరీ ఎమర్జెన్సీ కింద ఇవ్వాల్సినవి ఉంటాయి అన్నమాట. సో అలా ఆ ఎమర్జెన్సీ కింద మన ప్రొడక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు మనకు ఏర్పడింది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న సెలబ్రిటీ పేరు అక్షయ్ కుమార్. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఏంటి అంటే, సో మన భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్ ని ఆయన రీసెంట్ గా కలవడం జరిగింది. సో ఆయన హెల్త్ సరిగ్గా లేక నిద్రపోకుండా ఉంటే ఆయన్ని ఈయన ఎలా డిఫైన్ చేస్తున్నాడో ఒకసారి ఆయన మాటల్లో మనం చూద్దాం. मैं आपको बता रहा हूँ, थोड़े दिन पहले मैं किसी बहुत बड़े, नाम नहीं लूंगा, मैं किसी बहुत बड़े रईस आदमी से मिला था. जी जी. And so he was showing me. I said, "You are the most poorest person. You don't have health. You're the most poorest person. What is the point when you can't enjoy? You're not getting your sleep. You're not getting this. You're not getting that." సో ఇక్కడ వీడియోలో ఆయన చెప్తున్న మాట మీకు అర్థమైంది కదా. సో మనకి హెల్త్ అనేది లేకపోతే మన యొక్క పూర్వీకులు కూడా చెప్పిన మాట ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. సో ఆరోగ్యం లేనప్పుడు మనకి ఎంత ధనం ఉన్నా, ఎంత డబ్బున్నా కూడా మనం పూర్ పర్సన్ కంటే ఇంకా చాలా తక్కువే అని చెప్తున్నాడు ఆయన. సో అంటే ఇక్కడ మనకు కావాల్సింది కంప్లీట్ గా హెల్తీగా ఉండడం. సో ఆరోగ్యంగా ఉండడం అనేది మనకు కావాల్సింది. సో ఏమనుకుంటామంటే, సో మనకి మనం కస్టమర్స్ ని అప్రోచ్ అయినప్పుడైనా లేదంటే మనకు అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం, నాకు అన్ని విషయాలు తెలుసు, నేను రైట్ ఫుడ్ తీసుకుంటున్నాను, నాకు ఏం అవసరం లేదు. ఈ ప్రొడక్ట్ గురించి చెప్పినప్పుడు కూడా చాలా మంది ఏమంటారంటే, మేము కరెక్ట్ ఫుడ్ ఫాలో అవుతున్నామండి, మాకు ఈ ఐపల్స్ తోటి అంతగా అవసరమేమి ఉండదేమో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో అయితే ఇక్కడ నార్మల్ గా మనం లైఫ్ లీడ్ చేసే మనమే ఇలా అంటే, ఆల్రెడీ న్యూట్రిషన్స్ ను కలిగి, న్యూట్రిషన్స్ తో పాటు ఒక మంచి ఫుడ్ డైట్ కలిగి, అవసరమైతే ఫుడ్ కోసమే నెలకు ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళలో కూడా హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ ఎలా వస్తున్నాయో ఒకసారి వీడియో ద్వారా చూద్దాం మనం. గతంలో తాను క్యాన్సర్ బారిన పడ్డానని, అయితే ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడంతో బయటపడ్డానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. క్యాన్సర్ను ముందుగా గుర్తిస్తే పెద్ద జబ్బు కాదని అన్నారు. క్యాన్సర్ నియంత్రణకు హైదరాబాద్ హబ్ కావాలంటూ అభిమానులకు, సినీ కార్మికులకు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తానని తెలిపారు చిరంజీవి. నేను అనుకుంటాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాను, యాక్టివ్గా వెళ్తుంటాను, చాలా హెల్దీ తిండి తింటుంటాను, ఫైబర్ ఫుడ్ తింటుంటాను, అన్ని బ్యాలెన్స్ ఫుడ్ తింటుంటాను, నాకు న్యూట్రిషనిస్ట్ ఉంటాడు, అన్నీ ఉంటాను, నాకే జబ్బు రాదు, నాకెందుకు రాని ఒక భావంతో నేను ఉంటాను. ఎందుకంటే మాకు హెల్దీగా ఉండటం అనేది, హెల్దీగా లీడ్ చేయడం అనేది, నాకు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఎప్పుడు సోషల్గా ఫ్రెండ్స్ ఉంటే కనుక వాళ్ళతోటి ఏదో వైన్ లాంటిది ఏదో క్లింగ్ అనిపించడం తప్ప. ఓకే, సో అలాంటి నాకు స్మోకింగ్ కానీ, చూయింగ్ సంబంధించినటువంటి ఇవి కానీ, టొబాకోస్ ఇలాంటివి ఏమి లేవు, నాకేం రాదు కదా అని అనుకోవటానికి లేదు. కాబట్టి అలాంటి నేను ఈ మధ్యకాలంలో, ఇది ఇంతవరకు ఎక్కడ బయట చెప్పలేదు, చెప్తున్నాను, ఏజీ హాస్పిటల్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత 45 అబోవ్ కొలనోస్కోప్ చేయించుకోవాలి. కోలన్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది.
అది ఎలాంటి ఇవి ఉండదు, మనం కనిపెట్టడానికి ఎలాంటి ఇది ఉండదు. స్టేజ్ 4కి వెళ్ళిపోయిన తర్వాత, వర్స్ట్ అయిన తర్వాత మాత్రమే మనం దాన్ని గుర్తిస్తాం. ఇందాక ఒక పాపగా రెక్టమ్ అని అన్నారు, అది కూడా దానికి సంబంధించినటువంటిది. సో అలాంటప్పుడు నేను ఎందుకు చేయించుకోకూడదు అని ఒక టైం తీసుకుని నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన కొలనోస్కోప్ చేశారు. చేసినప్పుడు పాలిప్స్ ఉన్నాయి. ఈ పాలిప్స్ని వదిలేస్తే, ఇప్పుడు అది బినైనే, వదిలేస్తే మ్యాలిగ్నెంట్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. 90% 80% ఆఫ్ ది పాలిప్స్ టర్న్స్ ఇంటూ మ్యాలిగ్నెంట్ అన్నారు. సో ఆయన ఇమ్మీడియట్గా ఏం చేశారంటే, సార్ చాలా ఎర్లీగా మీరు వచ్చారు, దీన్ని తీసేస్తామని తీసేశారు 2. అండ్ నేను అనుకుంటాను, ఇది ఈ అవగాహన నాకు లేకపోయి ఉంటే, నా మీద నమ్మకం ఉంటే, మనకు రాదులే అని ఒక నిర్లక్ష్య భావంతో ఉంటే ఖచ్చితంగా నాకు అది ఉండేది కాదు. 1 or 2, 3 years తర్వాత ఏమో నా పరిస్థితి ఎలా ఉండేదో తెలిసేది కాదు. నాకు అవగాహన అనేది నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండబట్టి, ఆ అవగాహన నాకు ఉండబట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. నాగేశ్వర రెడ్డి గారి దగ్గరుండి అది చేయించారు. ఇది లేకుండా పోయింది. ఇంతవరకు ఇది చెప్పడానికి నేను ఏమాత్రం హెసిటేట్ చేయట్లేదు, ఏమాత్రం ఇన్హిబిషన్ కాదు. ఇది ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి కొన్ని మన తప్పు లేకుండా ఇచ్చే వాటి మనం ఏమీ చేయలేము, దాన్ని తప్పించుకోలేము. కానీ మన చేతితో చేసిన వాటిలో మాత్రం అది స్వయంకృత అపరాధం. అది మన తప్పిదం అవుతుంది తప్ప విధి తప్పిదం కానీ దేవుడు తప్పిదం అవుతుంది. సో విన్నారు కదా. సో ఆయన మనందరికి తెలిసిన మోస్ట్ సెలబ్రిటీ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఆయనకే తప్పలేదు. సో మనలో చాలా మంది, శివ సార్ అప్పుడప్పుడు అంటా ఉంటాడు కదా, మీలో ఎంతమంది డయాబెటిక్ టెస్ట్ చేయించుకున్నారని. సో టెస్టులు చేయించుకోకుండానే మనం క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయ్యాం డయాబెటిక్ సంబంధించి. సో అలాగే మన బాడీలో కూడా చాలా మంది ఏంటంటే, మేము చాలా మంచి ఫుడ్ తీసుకుంటాము, మేము చాలా హెల్తీగా ఉంటాము అని చెప్పి అనుకుంటాం. బట్ ఎప్పుడైతే మనము ఈ తీసుకునే ఫుడ్తో మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండలేం. ఎందుకంటే మనం ఇచ్చే ప్రొడక్ట్స్ లో ఉండేది ఏంటంటే, మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్నాయి, లేవనట్లేదు, కానీ మనం తీసుకునే ఆహారంలో సూక్ష్మ పోషకాలు లేవు. సో అలాంటి సూక్ష్మ పోషకాలను అందించడం వల్ల ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఏదైతే తను సర్జరీ చేసి రిమూవ్ చేసుకున్నాడో, ఐపల్స్ ను కంటిన్యూగా వాడే వాళ్ళకి ఆ అవసరం కూడా ఏర్పడదు. ఒకవేళ ప్రివెన్షన్ గా ఉంటే, ఆల్రెడీ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి మనం వెళ్లాల్సిందే. కాబట్టి మనం ఇప్పుడే దాన్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉంటుంది. సో నన్ను అడిగితే ఒక 100 న్యూట్రిషన్స్ ఈక్వల్స్ టు 1 ఐపల్స్. సో కాబట్టి మనం అట్లా యూజ్ చేసుకోవాలి. గతంలో తాను సో ఇక్కడ ఇంకొక వీడియో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే, దాదాపుగా నేను కస్టమర్స్ తోటి మాట్లాడినప్పుడు నేను ఎదుర్కొన్న ప్రశ్నల్లో నుండి వచ్చిన స్లైడ్సే ఇవన్నీ కూడా. సో ఎందుకంటే మనం కొంతమందికి ప్రొడక్ట్ ఇవ్వగానే, ఎంతో కన్వే చేసి ప్రొడక్ట్ ఇవ్వగానే, రిటర్న్ గా ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే, ఐపల్స్ తాగడం ద్వారా వేడి చేస్తుంది, ఐపల్స్ తాగడం ద్వారా సంథింగ్ అదవుతుంది, ఐపల్స్ మార్నింగ్ ఇవ్వడం ద్వారా మా పాపకి ఇట్లా అవుతుంది అని చెప్పి వాళ్ళే డాక్టర్లుగా మారిపోతూ ఉంటారు. సో వాళ్ళే వాళ్ళ పిల్లలకి ఏం ఆలోచించకుండా థమ్స్అప్ ఇస్తారు, ఏమీ ఆలోచించకుండా బిస్కెట్స్ కొనిస్తారు, ఏమీ ఆలోచించకుండా బయట దొరికే బర్గర్స్, పిజ్జాస్ కొనిస్తారు. బట్ ఐపల్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఐపల్స్ ఇవ్వడం వల్ల వేడవుతుంది అని, లేదంటే సంథింగ్ ఏదో చెప్తా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ మనసులో నాటుకుపోయినటువంటి ఒక అపోహ ఉంది. ఎందుకంటే మనం ఐపల్స్ గురించి చెప్పేటప్పుడు అందులో 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయని మనం చెప్తాం. కాబట్టి వాళ్ళ మనసులో మన యొక్క పూర్వీకుల నుండి నాటుకుపోయినటువంటి ఒక అపోహ ఉంది. అది ఎలాంటి అపోహ అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఈ విషయం తెలుసుకోవడం ద్వారా రేపు మనకి ఎవరైనా అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వచ్చు, మనం కూడా తెలుసుకోవచ్చు. అదేంటో ఒకసారి ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పరగడుపున పండ్లు తింటే పైత్యం చేస్తాయని మన పెద్దలు అందరూ అంటున్నారు, మనందరం విన్నాం. మరి మన ఫాలోవర్స్ అందరూ ఎప్పుడన్నా మార్నింగ్ ఫ్రూట్స్ తింటుంటే ఇంట్లో మీ ముసలాళ్ళు, మీ అమ్మమ్మలు వీళ్ళందరూ చూసి, ప్రొద్దున అసలు పళ్ళు తినకూడదు, అలా అనేసి పళ్ళు తినేస్తే మీకు పైత్యం చేసేస్తుంది, పసర్లు వచ్చేస్తాయి అని ఇట్లా అంటుంటారు. ఎంత చదువుకున్న మీరు పెద్ద పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి వాటిలో ఉన్న డాక్టర్స్ ఉన్న కొంతమంది అట్లాంటి మాటలు వినేసరికి కరెక్టేనేమో, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు కదా, పెద్దల మాట ఏదైనా అనుభవం ఉంటేనే చాలా చెప్తారు కాబట్టి చాలా కరెక్ట్ అని నమ్మేస్తూ ఉంటారు.
ఇది చాలా రాంగ్. ఎందుకు వచ్చింది ఆ మాట? అసలు మనం తినొచ్చా తినకూడదా? పళ్ళు ప్రొద్దున తింటే లాభం. సో చూడండి, పళ్ళు పొద్దున్న తినకూడదు అనేది తప్పు అయిన విషయం. సో ఇది మనసులో నాటుకుపోయింది. ఇంకా క్లియర్ గా చెప్తారు చూడండి ఆయన. ఇలాంటి ఇబ్బందులు ప్రాక్టికల్గా ఎదురవుతాయని ఆ రోజుల్లో పొద్దునే పళ్ళు తింటే పైచివని ముసలోళ్ళు దాని జోలికి వెళ్ళనివ్వకుండా ఏదో ఒక జబ్బు పేరు చెప్పాలా, అప్పుడు కానీ చదువుకున్నోడికి బుర్రకి ఎక్కదు. అందుకని మామూలుగా బాబు పళ్ళు ఆరోగ్యానికి మంచిది కాదు, పొద్దున తింటే కుదరదు, నువ్వు అన్నం తినంటే వాడు విండు. అంచేత వాడు తినకుండా మానిపించాలంటే ఇట్లా ఏదో ఒక రోగం చెప్పాలన్నమాట. పొద్దునే పళ్ళు పైత్యం అంటే చచ్చినట్టు వాడు అమ్మో ఏదైనా తేడా చేసేస్తాయి అనమాట నా పేగుల్లోని వాడు మానేస్తాడు. అలాంటి కోణంలో ఆలోచించి చెప్పిన పదాలు తప్ప ఇవి, ఇది వాస్తవాలు కాదు. సో యాక్చువల్గా మనం మార్నింగ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా మన బాడీలో ఎంత మంచి క్లీనింగ్ ప్రాసెస్ అవుతుందో ఒకసారి ఆయన మాటల్లో మనం చూద్దాం. పొద్దునే ఫ్రూట్స్ ఎవరెప్పుడు తీసుకోవచ్చో తెలుసండి? పండ్లు అనేవి ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్లో ఉంటాయి. ఆల్రెడీ రెడీమేడ్ ఫుడ్ అనమాట. మన పొట్ట ప్రేగులో 50% దాన్ని డైజెషన్ చేస్తే చాలు, అంత తేలిగ్గా డైజెషన్ అయ్యే స్థితిలో ఉంటాయి. న్యాచురల్గా చక్కగా రుచిగా ఉంటాయి. అన్ని విటమిన్లు మినరల్స్ పోషకాలు ఉంటాయి. ఇలాంటివి అసలు ఉదయం పూట పొట్టకి ఎప్పుడన్నా పెడితే పొట్టకి ఎంత హాయిగా ఉంటుంది. కేవలం ఒట్టి ఫ్రూట్స్నే తిని బ్రేక్ఫాస్ట్లా మనం ఆఫీస్కి వెళితే ఎక్కువ శక్తి ఉండదు కాబట్టి 11-12 11:30 దడదడలాడిపోతుంది, మన శక్తి చాలదు, ఆకలేసేస్తుంది, నీరసం అనిపిస్తుంది. అందుకనే డైలీ ఒక బ్రేక్ఫాస్ట్ లాగా ఫ్రూట్స్ చాలవు మనకి. కానీ ఎవరు ఫ్రూట్స్ తినొచ్చు ఉదయం పూట ఖాళీ కడుపు మీద అంటే లేచిన వెంటనే తినకూడదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నీళ్లు త్రాగటం, మల విసర్జన పూర్తి కావటం, 2 సార్లు మల విసర్జన అయి నీళ్లు త్రాగటం పూర్తయిన తర్వాత మొదట ఆహారంగా పళ్ళు డైరెక్ట్గా తిన్నా మీకు పైత్యం కానీ పసర్లు కానీ ఏమీ ఉండవు. ఆ పసర్లో పైత్యాలు నోట్లో పుల్లగా వచ్చేవన్నీ పోగొట్టడానికి పళ్ళు ఉపయోగపడతాయి. అలాంటి పొట్టని క్లీన్ చేసి ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాని ఉపయోగించే బాగా రక్షణ కలిగించే సూక్ష్మజీవులు ఉంటాయి కదా, ఫ్రెండ్లీ బ్యాక్టీరియా, అలాంటి వాటిని పెంచడానికి పొట్ట ప్రేగుల అంచుల యొక్క జిగురు పొరలో హెల్దీగా ఉండటానికి ఇమ్యూనిటీని పెంచడానికి పళ్ళు చాలా మంచిది. చూడండి, మన యొక్క ఐపల్స్ ని ఎంటీ స్టమక్ తోటి ఎందుకు తీసుకోవాలో అర్థమైందా? సో మనం ఎంటీ స్టమక్ తో తీసుకోవడం ద్వారా మన బాడీలో మన ప్రేగులలో ఉండేటువంటి హెల్దీ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తుంది. మన ప్రేగు గోడల్లో ఉన్నటువంటి జిగురుని సరిగ్గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీగా చెప్పలేదు మన వాళ్ళు. ఉదయాన్నే మీరు మొదటి ఆహారంగా ఆయన చెప్తున్నాడు చూడండి. సో ఫ్రూట్స్ అనే చెప్తున్నాడు. మనకు నార్మల్ గా బయట దొరికే ఫ్రూట్స్ ఇప్పుడు మన అందరికి తెలుసు, ఏది కలర్ఫుల్ గా కనిపించినా అది కెమికల్ తో ఉన్నట్టే. సో కాబట్టి ఐపల్స్ అనేది 1000% న్యాచురల్ గా మనం తీసుకోవచ్చు దాన్ని. సో ఒక 30 ml ఐపల్స్ మార్నింగ్ తీసుకుంటున్నాం అంటే మన అందరికి తెలుసు 3.5 kgs ఫ్రూట్స్ ని మనం తీసుకున్నట్టే. ఆయన అంటున్నాడు ఫ్రూట్స్ తో మనకు ఆకలి అనేది తీరదు, ఐపల్స్ తో ఆకలి అనేది తీరదు, బట్ కావాల్సిన ప్రాసెస్, హెల్తీ ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఐపల్స్ తాగి బ్రేక్ఫాస్ట్ మానేయమని మనం చెప్పట్లేదు కదా. సో బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, బట్ మొదటి ఆహారంగా అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది, సో మన యొక్క పేగు శుద్ధి జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సింది ఐపల్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం ద్వారా మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనం అవగాహనకి రావాలి. అందుకని పొద్దునే పండ్లు ఎప్పుడు మీరు తింటే మంచిదంటే, ఏదన్నా ఊరు వెళతారులందరికీ ఇలాంటి ఇబ్బందులు ప్రాక్టికల్ గా ఎదురవుతాయని ఆ రోజుల్లో. సో ఇట్లా చాలా ఇన్ఫర్మేషన్ ఆయన ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మన ఐపల్స్ లో ఉన్న 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మనకు తెలుసు. సో అందులో నేను అన్నిటి గురించి చెప్పబోను కానీ అసైబెర్రీ ఫ్రూట్ గురించి మనం చూద్దాం ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్. ఎందుకంటే సో మన అందరం ఐపల్స్ మన చేతిలో ఉంది కాబట్టి మనం కూడా న్యూట్రిషనిస్ట్లే. సో మనం కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే ఖచ్చితంగా మనం రైట్ ఇన్ఫర్మేషన్, మన స్లైడ్స్ లో ఉంటుంది, రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే కస్టమర్ ఖచ్చితంగా తీసుకుంటాడని. సో ఇక్కడ మనం అసైబెర్రీ ఫ్రూట్, అసైబెర్రీ అసలు పేరు చూడండి అక్కడ. సో ఈ సో యాక్చువల్గా దాని పేరు అది, దాన్ని మనం అసాయి అని పిలుస్తూ ఉంటాం. ఈ అసైబెర్రీ ఫ్రూట్ లో ఎన్ని మనకు మన యొక్క స్లైడ్స్ లో ఉంటుంది. నారాయణ హృదయాలయలో ఈ ఐపల్స్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్ జరిగింది అని మనందరికీ తెలుసు.
ఆ క్లినికల్ ట్రయల్స్ లో ఈ ఫ్రూట్స్ లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి, అసలు ఆ ఫ్రూట్స్ అసై బెర్రీని ఎందుకు సూపర్ ఫ్రూట్ అని పిలుస్తారు, ఒక చిన్న ఫ్రూట్ చూడడానికి చాలా చిన్నగా ఉంది, ఈ చిన్న ఫ్రూట్ లో ఉన్నటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఒకసారి నేను ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీలైతే నోట్ చేసుకోనండి. Acai berries are among the healthiest and most delicious foods you can eat. This Brazilian superfruit is dark purple, packed with loads of nutrients, and is known for its impressive health benefits. But what happens when you eat acai berries every day? How is it good for your health? Can your heart benefit from eating this superfruit? In today's video, we'll answer all your questions about this delicious fruit and a lot more. So, sit back and join us as we dive deeper into the world of acai berries. Acai berries are among the healthiest and most delicious one. This berry is filled with vitamins and minerals. చూడండి, ఒక్కొక్క పాయింట్ మీరు అబ్జర్వ్ చేయండి. అసై బెర్రీలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్తున్నాడు. Acai berries are rich in calcium, vitamin A, E, and C, and they also have small amounts of minerals like సో అసై బెర్రీలో విటమిన్స్ ఉన్నాయి. ఎలాంటి విటమిన్స్ అనేవి మనం చూస్తే ఏ అండ్ ఈ అండ్ సి. సో ఈ కాల్షియం అండ్ విటమిన్స్ సంపూర్ణమైన విటమిన్స్ ఇవి. సో వీటిని కలిగి ఉంది ఆ they ఫ్రూట్. also have small amounts of minerals like iron, chromium, copper, manganese, magnesium, potassium, and phosphorus. చూడండి, ఇందులో మనకు కావాల్సినటువంటి మినరల్స్ కూడా ఐరన్, క్రోమియం, కాపర్, మ్యాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం అండ్ ప్రాస్పరస్. సో ఈ వీటికి సంబంధించి ఒక్కో మినరల్ కి సంబంధించి ఒక్కో వీడియో మాట్లాడొచ్చు మనం. సో ఇవన్నీ కూడా ఒకే ఫ్రూట్ లో దొరకడం అనేది చాలా రేర్. బట్ ఐపల్స్ లో మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. సో అందుకే దీన్ని సూపర్ ఫ్రూట్ అని పిలవడం జరుగుతుంది. సో అండ్ ఇంకోటి ఏంటంటే అసై బెర్రీని సో మన జ్యూస్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. జ్యూస్ అంటే యూదా రంగు గోల్డ్ అని కూడా పిలుస్తారు అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రాంతంలో. ఎందుకంటే సో జ్యూస్ కలర్ అనేది కింగ్డమ్ ఆఫ్ కలర్ అని పిలుస్తారు. అంటే ఎక్కువగా రాజులు యూజ్ చేసే కలర్ అది యూదా రంగు అంటారు. సో అంటే ఫ్రూట్స్ లలో రారాజుగా ఇది ఉంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని కూడా నేను విన్నాను అన్నమాట. సో ఇంకా ఐపల్స్ లో మనం యూజ్ చేసే అసై బెర్రీ బెనిఫిట్స్ ఏంటో Because of this, they're often called the Brazilian multivitamin. Vitamin A, E, and C are good for your eyesight, skin, and immune system. సో ఇక్కడ చూడండి, వైటమిన్ ఏ ఐసైట్ ని, మన కంటి చూపును మెరుగుపరచడానికి యూజ్ అవుతుంది. మన యొక్క స్కిన్ లైట్నింగ్ ని, అంటే మన యొక్క వయసు కంటే ఎక్కువగా మన యొక్క స్కిన్ ఏజ్ పెరుగుతుంది కాబట్టి స్కిన్ ఏజ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. మెయిన్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది. They also help you grow and develop. These vitamins also promote cardiovascular, brain, and gastrointestinal health. సో మెయిన్ గా ఇంకా అసై బెర్రీ యూజెస్ ఏంటి, గుండె సంబంధ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది, కార్డియోవాస్కులర్, అండ్ మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ షార్ప్ గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. సో మనకి మన జీర్ణాశయంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి రాకుండా. సో ఇంతకుముందే మనం విన్నాం కదా మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకోవడం ద్వారా ఎలా ఉంటుంది అని చెప్పి. సో అట్లా అన్నమాట. సో అలాంటి ఒక హెల్త్ బెనిఫిట్స్ ఈ యొక్క ఫ్రూట్స్ లో ఉన్నాయి. Calcium, another vital nutrient in acai berries, helps you maintain strong bones and muscles. సో ఇందులో ఉండే కాల్షియం కూడా మన యొక్క మజిల్స్ ని, బోన్స్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది, గట్టిపడేలాగా చేస్తుంది. సో మజిల్స్, బోన్స్ స్ట్రెంగ్త్ ఉన్నాయి అనుకోండి, 60 ఏళ్ళకి 50 ఏళ్ళకి వంగిపోకుండా, ముసలి వాళ్ళు అవ్వకుండా, పక్షవాతం రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు కదా. సో దానికి గొప్పగా మనం ఎక్కడికి వెళ్ళి హాస్పిటల్స్ లో లైఫ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎర్లీగా 30-40లో ఉన్నప్పుడే మీరు ఐపల్స్ ను కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా 60-70 వరకు మనం హెల్తీగా ఉంటాం. Regular intake of calcium prevents osteoporosis and frequent fractures. Studies have shown that calcium makes up 99% of your skeleton, including your bones and teeth, which is why its deficiency can lead to impaired bone health and osteoporosis. చూడండి, ఈ రోజుల్లో ఆస్టియోపోరోసిస్ అనేది చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య. 99% కాల్షియం వల్లనే మన యొక్క బోన్స్ కానీ, మన యొక్క టీత్స్ కానీ ఇవన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయండి. సో ఇది కాల్షియం అనేది ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ లో దొరకడం చాలా కష్టం అయిపోయింది.
సో బట్ కానీ మనకి ఐపల్స్ ను మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా అసాయి బెర్రీలో ఈ కాల్షియం శాతం అనేది ఉంటుంది. సో కాబట్టి తీసుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా మన బోన్స్ అనేటివి స్ట్రెంగ్తన్ అవుతాయి. ఆస్టియోపొరోసిస్ అనేది రాకుండా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. Osteoporosis is when your bones become weak and brittle to the point where a minor cough or a slight bending can cause a bone fracture. As we age, our bodies see a sharp decline in bone mass. By adding calcium to your diet or simply eating acai berries every day, you can prevent the chance of any injuries that may prevent you from leading an active lifestyle when you're older. Berries their purple color help your body eliminate extra free radicals. Are you struggling to lose a few extra pounds? Oxidative stress. Acai berries can help. Extra weight and obesity lead to chronic health complications like diabetes, hypertension. Studies have shown that a modest pounds, acai berries can help. చూడండి, మనము ఎక్స్ట్రా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా కూడా అసాయి బెర్రీస్ మనకు హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధానమైన కారణం మన ఎక్కువ ఉబకాయం, ఎక్కువ వెయిట్ ఉండడం, అనవసరపు కొవ్వు మన బాడీలో చేరుకోవడం. అలాంటి దాన్ని కూడా బయటికి పంపించడానికి హెల్ప్ చేస్తుంది. Extra weight and obesity lead to chronic health complications like diabetes, hypertension, sleep apnea, and cancer. సో అంటే ఇక్కడ చూడండి, క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడానికి కూడా ఎక్స్ట్రా ఓవర్ వెయిట్ అనేది మనకి కారణమవుతుంది. Diseases. Shredding extra weight and getting fit can help. Studies have shown that a modest weight loss of 5 to 10% significantly improves your health-related outcomes and overall well-being. But how do you achieve your weight management goals? Research shows that eating acai berries can speed up your metabolism, resulting in weight loss. Your body gets energy from food you eat through metabolism. When your చూడండి, మనం అసాయి బెర్రీ తీసుకోవడం ద్వారా మన మెటబాలిజం సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. తద్వారా క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా, మధుమేహం లాంటి వ్యాధులు రాకుండా మన యొక్క బాడీలో ఉండేటువంటి ఏదైతే అనవసరపు కొవ్వు ఉంటుందో, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటుందో, దానిని మనం బయటికి పంపించేటువంటి సోర్స్ అసాయి బెర్రీ అని చెప్పడం జరుగుతుంది. metabolism is slower, you burn fewer calories. As a result, your body stores fat that it doesn't need and waits to process them. If these fats are not processed due to an impaired metabolism, it may be held in various parts of the body, contributing to weight gain. Those with a slower metabolism may find it hard to see weight loss results even after maintaining a calorie deficit. The higher your body's metabolism, the better the weight loss results. Try a smoothie blend of acai berries after a workout to get your body to start processing those extra fats and achieve your weight management goals. Number 3. Say hello to a happy heart with acai berries. చూడండి, మెయిన్ పాయింట్కి వచ్చేసాం మనం. అంటే ఒక ఐపల్స్ బాటిల్ తీసుకోగానే ఇవన్నీ రావండి. సో రెగ్యులర్ గా తీసుకునే ప్రొడక్ట్స్ మన, ఎందుకంటే మన ప్రొడక్ట్స్ మెడిసిన్ కాదు. మెడిసిన్ అయితే కొద్ది రోజులు మనం కన్జ్యూమ్ చేసి ఆపేయచ్చు. బట్ ఇవన్నీ కూడా మన ఆహారంతో పాటు తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్, పదార్థాలు అన్నమాట. సో రెగ్యులర్ గా ఎవరికైతే హార్ట్ హెల్తీగా ఉండాలి అనుకుంటున్నారో, హార్ట్ కి సంబంధించి అసాయి బెర్రీ ఎంత చక్కగా యూజ్ అవుతాయి ఈ వీడియోలో చెప్తాడు, ఒకసారి చూడండి. What's the one particular thing your heart doesn't like? The answer is LDL cholesterol. There are two types of cholesterol: HDL, or high-density lipoprotein cholesterol, aka the good cholesterol, and LDL, low-density lipoprotein cholesterol, aka the bad cholesterol. If you have a lot of LDL cholesterol in your bloodstream, it can build up in your blood vessels. Over time, these deposits can form plaque and restrict the blood flow to your heart, leading to cardiovascular issues like coronary artery disease, which might cause a heart attack or stroke. But do not worry. Acai berries are there to save you from the evil clutches of bad cholesterol and prevent the formation of these buildups. Studies have shown that eating more acai berries lowers LDL cholesterol and total cholesterol, improving your cholesterol levels. సో ఇక్కడ చూడండి, మన బాడీలో హెచ్డిఎల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటాయని మనకు తెలుసు. సో హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ ఫ్యాట్ అని చెప్తాము, ఎల్డిఎల్ అనేది బ్యాడ్ ఫ్యాట్ అని చెప్తాము. సో ఆల్మోస్ట్ మనం తీసుకునే ప్రతి ఫుడ్ ద్వారా మనకు పెరిగేది ఎల్డిఎల్ కొలెస్ట్రాలే, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ.
సో ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కి ప్రధాన శత్రువు ఎవరు అంటే ఈ ఫ్రూట్స్లలో రారాజు అయినటువంటి అసైబెర్రీ ఫ్రూట్. సో ఇంత గొప్ప ఫ్రూట్ మనకి ఐపల్స్ లో యూజ్ చేయడం జరిగింది. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే మన బాడీలో తక్కువ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో ఆటోమేటిక్ గా మన హార్ట్ కూడా హెల్దీగా ఉండడం స్టార్ట్ అవుతుంది. Another study conducted on 10 overweight individuals also showed impressive results. Researchers asked a group to eat acai berries twice daily over a month. చూడండి ఈ ఫ్రూట్స్ ట్వైస్ డైలీ తీసుకోమంటున్నాడు. Later, when the researchers compared their cholesterol levels, they found that their total cholesterol and LDL cholesterol were significantly lower than their previous levels. The findings of this study are significant because the study group consisted of obese individuals who are usually at a greater risk of experiencing high cholesterol levels. If acai berry supplementation can resolve cholesterol issues in obese individuals, it boosts its credibility as a heart-friendly food. You may ask, what makes acai berries heart-friendly? Well, సో ఇక్కడ చూడండి అసైబెర్రీ ఫ్రూట్స్ హార్ట్ ఫ్రెండ్లీ ఫ్రూట్ అని చెప్తున్నాడు ఆయన. సో అంటే మన గుండెకు ఒక నేస్తం ఎవరైనా ఉన్నారు అంటే అది అసైబెర్రీనే. సో కాబట్టి మనకు ఫ్రెండ్స్ ఉండడం కాదు, మన యొక్క ఆర్గాన్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఆ ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తే మన గుండె ఎంత హెల్దీగా ఎంత హ్యాపీగా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. twice daily over a month. Later, when the researchers compared their cholesterol levels. If acai berry supplementation can resolve cholesterol issues in obese individuals, it boosts its credibility as a heart-friendly food. You may ask, what makes acai berries heart-friendly? Well, the answer lies in its nutritional content. Since it's a good source of vitamins, minerals, and antioxidants, it can help you unclog your arteries, lower cholesterol, and restore your heart's well-being. చూడండి న్యూట్రిషన్ కాంప్లెక్స్ అనేది ఉండడం ద్వారా అసైబెర్రీలో ఇది మన యొక్క ఆర్గాన్స్ కి ఫ్రెండ్ గా చెప్పుకోవచ్చు, మన గుండెకి ఫ్రెండ్ గా చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు మీరు విజువల్స్ లో చూస్తే సో అక్కడ మనకి ఏదైతే రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది లేదు, కంప్లీట్ గా వెళ్ళిపోయింది. చూడండి మళ్ళీ చూపిస్తాను. ఇంతకుముందు చూసిన వీడియోలో ఎల్లో Ability is a heart-friendly food. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. You may ask, what makes acai berries heart-friendly? Well, the answer lies in its nutritional content. Since it's a good source of vitamins, minerals, and antioxidants, it can help you unclog your arteries, lower cholesterol, and restore your heart's well-being. Number 4. Moving on, let's talk about acai berries' anti-cancer properties. చూడండి సో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు ప్రధానంగా చాలా మంది రీసెంట్ గా చనిపోతున్నారు క్యాన్సర్ తోని. చిరంజీవి గారు కూడా వీడియోలు మనం కంప్లీట్ గా చూస్తే అందులో చెప్తారు 3rd to 4th స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ క్యాన్సర్ ఉంది అని తెలియట్లేదు. సో అంటే మనం శివసారి యొక్క సూత్రం ప్రకారం అందరం టెస్టులు చేయించుకోము, అన్ని టెస్టులు చేయించుకోక ముందే ఇంత ప్రబలంగా ఇవి వ్యాపిస్తున్నాయంటే టెస్టులు చేయించుకున్నాక ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఏ ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉండలేరు, ఎందుకంటే అన్ని రోగాలు బయటకు వస్తాయి. అది భయపడి మనం చాలా మంది చేయించుకోము. సో తను ఒక సెలబ్రిటీ కాబట్టి డబ్బుకి ఎలాంటి కొదవలేదు కాబట్టి చేయించుకోవడం ద్వారా సో ఆల్రెడీ స్టార్టింగ్ ఏజ్ లో ఉందని తెలిసి దాని నుంచి ఆయన ప్రివెన్షన్ గా బయటపడ్డాడు. సో కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న మనమే అవనివ్వండి ఇన్ని టెస్టులు చేయించుకుంటే ఏదో ఒకటి బయటపడుతుంది మనకి. సో అందులో ప్రధానమైంది క్యాన్సర్. సో అది కూడా 3rd to 4th స్టేజ్ లో ఉండేంత వరకు తెలియట్లేదు అంటే ఎంత ప్రమాదకరంగా మారుతుందో మనందరికి తెలుసు. సో అయితే మనం ఆ టెస్టులకు ఏదో పెట్టే ఖర్చు కాస్త ఇక్కడ ఐపల్స్ కనుక మనం ఖర్చు చేయగలిగితే సో హెల్త్ తో పాటు మనల్ని మనం ప్రివెంట్ చేసుకోగలుగుతాం. సో ఇందులో 4th బెనిఫిట్ కూడా చెప్తున్నాడు, యాంటీ క్యాన్సర్ గా కూడా పనిచేస్తుంది మన యొక్క అసై బెర్రీ. Anti-cancer properties. Before understanding acai berries' anti-cancer benefits, let's talk about what free radicals are. Free radicals are unstable molecules in your body that contain oxygen and are needed in certain amounts to help different cells do their jobs. సో ఇక్కడ ప్రీ రాడికల్స్ అనేది ప్రతి రోగానికి అంటే ప్రతి వ్యాధికి మూల కారణం ప్రీ రాడికల్స్ అనేది మనందరికి తెలుసు. ప్రీ రాడికల్స్ అనేది ఏంటి అంటే ఒక దిశా నిర్దేశం లేకుండా మన బాడీలో తిరిగేటువంటి మన యొక్క ప్రధాన శత్రువు. సింపుల్ గా చెప్పాలి అంటే మనకున్నటువంటి ఒక సిస్టమ్ ఏదైతుందో సిస్టమ్ ను డిస్టర్బ్ చేయడానికి వచ్చేటువంటి శత్రువులే ఈ ప్రీ రాడికల్స్. సో ఈ ప్రీ రాడికల్స్ మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ ని కంప్లీట్ గా డిస్టర్బ్ చేయడానికి వస్తాయి. ఈ ప్రీ రాడికల్స్ ని మనం చంపాలి అంటే మెడిసిన్ తో అవ్వదు, ఫుడ్ తోటే జరుగుతుంది.
సో అది అసై బెర్రీతో ఎలా జరుగుతుంది అనేది ఆయన చెప్తాడు, ఒకసారి చూద్దాం. They aid in regulating blood flow through your arteries, fight infections, and keep your brain alert and focused. సో ఇక్కడ చూడండి, సో మనకి ఏదైతే ప్రీ రాడికల్స్ ఉన్నాయో ఈ ప్రీ రాడికల్స్ అన్ని కూడా సో మన బాడీలో మనకు సంబంధించిన కేవలం ఆర్గాన్స్ కాదు, మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్ కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా. సో అంటే ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేయడమే కాదు, సో మన యొక్క బ్రెయిన్ ఫంక్షనింగ్ ని కూడా దెబ్బతీస్తుంది. అంటే మనం త్వరగా రెస్పాండ్ అయ్యే విధానాన్ని తగ్గిస్తుంటాయి ఈ ప్రీ రాడికల్స్. సో అందుకనే ప్రీ రాడికల్స్ ని మన బాడీలో నివసించకుండా వీలైనంత వరకు మనం వాటిని బయటికి పంపించే ప్రయత్నం Infections చేయాలి. and keep your brain alert and focused. But what happens when free radicals multiply uncontrollably and reach their limits? In that case, they become toxic to your body. Excess free radicals can damage your DNA and lead to the formation of different types of cancer. ఇక్కడ చూడండి, మన స్లైడ్స్ లో చూస్తూ ఉంటాం, మన సెషన్స్ లో వింటా ఉంటాం. సో డిఎన్ఏ లెవెల్లో ఐపల్స్ అనేది పనిచేస్తుందని. సో ఎందుకు డిఎన్ఏ లెవెల్లో పనిచేస్తుంది, సైంటిఫికల్ గా ఎందుకు చెప్పారంటే యాక్చువల్గా క్యాన్సర్ రావడానికి ప్రధానమైన కారణం మన డిఎన్ఏ లెవెల్లో ఈ ప్రీ రాడికల్స్ డిస్టర్బ్ చేసి డిఎన్ఏని మనకి డిస్టర్బ్ చేయడం. సో కాబట్టి ఆ లెవెల్కి వెళ్ళి పని చేసేది ఏదైనా ఉంది అంటే అసై బెర్రీ ఫ్రూట్ మాత్రమే ఉంది. సో ఈ అసై బెర్రీ ఫ్రూట్ యొక్క కాన్స్టెంట్ ఉంది మన యొక్క ఐపల్స్ లో ఉంది. సో ఇంత సైంటిఫిక్ నాలెడ్జ్ కలిగిన ఈ ప్రొడక్ట్ ని జస్ట్ మనం చెప్పడం ద్వారానే జడ్జిమెంట్ చేసే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇంత డెప్త్ గా ఉంటుంది ఈ ప్రొడక్ట్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది మనం చెప్పగలవచ్చు. సో అంటే క్యాన్సర్ లాంటి ఒక మహమ్మారిని కూడా ఈజీగా మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml కన్జ్యూమ్ చేయడం ద్వారా మనం రాకుండా హెల్ప్ చేయవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా అది ఇంకా పెరగకుండా మనకు మనం హెల్ప్ చేసుకోవచ్చు. So, look no further than acai berries to help prevent unnecessary damage to your body. Acai berries have rich antioxidant properties, such as anthocyanins and bioactive phenolic compounds. చూడండి, అసై బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్ని ఉన్నాయో ఆయన చెప్తున్నాడు. Compounds give these berries their purple color, help your body eliminate extra free radicals, and significantly reduce oxidative stress. Acai berries have the potential to help restore the balance of free radicals and antioxidants in your body, preventing the growth or development of cancer. సో అసై బెర్రీ అనేది ఏదైతే మనకి మన బాడీలో ఏదైతే మన ప్రాసెస్ జరుగుతుందో యాంటీ ఆక్సిడెంట్స్ కి సంబంధించి ప్రీ రాడికల్స్ సంబంధించి యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ప్రీ రాడికల్స్ ని బయటికి పంపించి మన యొక్క ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని, ఆ స్ట్రెస్ వల్ల ఏర్పడే అటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ ని తగ్గించడంలో ఈ ఫ్రూట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. Berries their purple color, help your body eliminate extra free radicals, and significantly reduce oxidative stress. Acai berries have the potential to help restore the balance of free radicals and goes into your digestive tract where it's broken down to derive health. Whatever you eat goes into your digestive tract where it's broken down to derive energy. సో మనం ఏది తిన్నా కూడా వెళ్ళాల్సింది ప్రేవుల్లోకి వెళ్ళాలి. సో కాబట్టి మన యొక్క జీర్ణాశయానికి సంబంధించి ఆరోగ్యంగా ఉండాలి. సో జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం. సో ఇక్కడ మనకి చూసినట్లయితే జీర్ణాశయ సంబంధ ఆరోగ్యాన్ని కూడా అసై బెర్రీ కాపాడుతుంది. Health. Whatever you eat goes into your digestive tract where it's broken down to derive energy. One of the factors that aid your body in this digestion process is your gut microbiome. Did you know that your body has its own microbiome, which comprises trillions of microorganisms dedicated to digestion? That's right. The gut సో ఇవన్నీ కూడా మనకు ఇంతకుముందు వీడియోలో చూసాం కదా, మన యొక్క ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఉంటుంది ప్రేవులలో అని. ఆ ఫ్రెండ్లీ బ్యాక్టీరియా బతకాలి అంటే వాటికి కూడా ఎనర్జీ కావాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి మనం. సో మనం బయట తీసుకునే జంక్ ఫుడ్ ఇవ్వడం ద్వారా చాలా వరకు చనిపోతూ ఉంటాయి. సో వాటిని కూడా బ్రతికించుకోవాలి, తప్పదు మనకు. మన లోపల ఉండే పరాన్న జీవులు ఇవన్నీ కూడా, ఈ పరాన్న జీవులు ఉంటేనే ఈ యొక్క మెయిన్ జీవి బ్రతుకుతుంది. సో కాబట్టి వాటిని బ్రతికించుకోవాలన్నా కూడా ఐపల్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. gut microbiome, gut flora, gut microbiota, whichever name you prefer, is in charge of ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి మన యొక్క ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అన్నమాట. చూడండి వాటి యొక్క పేర్లు. energy metabolism and digestion. Studies have shown that acai berries are a food your gut bacteria love to feed on. Why? Well, that's because of its high fiber content. Acai berries contain 30% fiber, which చూడండి అసై బెర్రీలో 30% ఫైబర్ ఉంటుంది.
సో ఈ యొక్క హై ఫైబర్ మాత్రమే అక్కడ ఉన్న సూక్ష్మజీవులను బ్రతికించగలుగుతుంది. which is very important to your gut microbiome. Fiber feeds the bacteria in your gut, making it easier for food to move through it while helping your body absorb nutrients and improve digestion. సో మనం తిన్న ఆహారంలో న్యూట్రిషన్స్ ఇమీడియట్ గా అందాలి అంటే ఈ బ్యాక్టీరియాస్ యొక్క హెల్ప్ చాలా అవసరం. సో ఈ బ్యాక్టీరియాస్ ఎప్పుడైతే హెల్దీగా ఉండవో, ఈ బ్యాక్టీరియాస్ ఎప్పుడైతే చనిపోతూ ఉంటాయో, మనం తినే ఆహారం డైజెషన్ అవ్వడం తగ్గిపోతుంది. ఏది తిన్నా కూడా నాకు జీర్ణం అవ్వట్లేదని మనం చెప్పే వాళ్ళని వింటూ ఉంటాం. అల్సర్ లాంటివి కూడా రావడానికి ప్రధాన కారణం అవుతుంది. సో ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే హెల్దీ బ్యాక్టీరియా అనేది చాలా అద్భుతంగా హెల్దీగా ఉండాలి. సో అలాంటి యొక్క బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచడానికి ఫైబర్ అనేది చాలా అవసరం. ఆ ఫైబర్ 30% మన యొక్క అసాయ్ బెర్రీలో ఉండడం జరుగుతుంది. సో ఇలా మనం తీసుకోవడం ద్వారా మనం తిన్న ఫుడ్ వెంటనే న్యూట్రిషన్స్ గా మనకు మారుతుంది లోపల. Berries their oxygen radical absorption capacity score. సో ఇది మనం రెగ్యులర్ గా స్లైడ్స్ లో చూస్తూ ఉంటాం ఒరాక్ స్కోర్ అనేది. సో ఇందులో ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూద్దాం. A lower risk of developing problems like constipation and irritable bowel syndrome because fiber absorbs water and softens your stool. So, go ahead and include acai berries in your diet and say goodbye to digestive issues. Which one's better, blueberries or acai berries? Blueberries are known for their antioxidant properties, which are beneficial for reducing oxidative stress. The antioxidant content of food is typically measured by an ORAC, oxygen radical absorption capacity. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ని కొలిచేటువంటి మెజర్మెంట్ ఏంటి అంటే ఒరాక్ స్కోర్, ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వెన్స్ కెపాసిటీ. మన యొక్క ఐపల్స్ లో ఒరాక్ స్కోర్ ఎంత ఉందో ఒకసారి చాట్ బాక్స్ లో నాకు మెన్షన్ చేయండి. Score. The higher the ORAC score, the better the performance. So, which do you think has a better ORAC score? Blueberries or acai berries? It turns out that 100 grams of frozen pulp of acai berries scored 15,000, while your favorite smoothie ingredient, blueberries, ORAC score was 5,000, which is 3 times less than that of acai berries. Surprisingly, most other berries also fall in a similar range to blueberries. చూడండి, బెర్రీస్ కి సంబంధించి ఆయన మాట్లాడుతున్నాడు. 100 grams ఆఫ్ అసాయ్ బెర్రీ అంటే పల్ప్ లో చెప్తున్నాడు ఆయన. సో మనం డైరెక్ట్ ఫ్రూట్స్ లో తీసుకుంటాం కాబట్టి 1,02,500 ఒరాక్ స్కోర్ ఉంటుంది మన యొక్క అసాయ్ బెర్రీ ఫ్రూట్స్ లో 100 grams దాంట్లో. సో అంటే ఇక్కడ చూడండి ఒరాక్ స్కోర్ తో డిఫైన్ చేస్తున్నాడు దేన్ని, యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ ని. సో మనం తీసుకునే మిగతా ఫుడ్స్ లలో కేవలం అక్కడ అసాయ్ బెర్రీ తర్వాత సెకండ్ ప్లేస్ లో బ్లూబెర్రీ ఉంటుంది. ఆ బ్లూబెర్రీకి వచ్చేసరికి 3 times పడిపోయింది ఒరాక్ స్కోర్ అనేది, అంటే యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క లెవెల్స్. ఈ లెక్కన మనం తీసుకునే రెగ్యులర్ గా తీసుకునే వైట్ రైస్ కానివ్వండి, మైదా ప్రొడక్ట్ కానివ్వండి, మనం తీసుకునేటువంటి కెమికల్ ఉన్నటువంటి వెజిటేబుల్స్, నట్స్ ఇవన్నీ తీసుకోవడం ద్వారా ఎంత యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ని ఇస్తున్నాం మన బాడీకి, అది సరిపోతుందా మనకి? అస్సలకే సరిపోదు. అందుకే మనకి అనేకమైనటువంటి వ్యాధుల బారిన పడుతున్నాం. సో అందుకే మనం యొక్క ఐపల్స్ లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ గురించి మనం కొంత అవగాహన ఉండాలి. Berries their purple color, help your body eliminate extra free radicals, and significantly reduce oxidative stress. Avoid eating acai berries when expecting, pregnant, or breastfeeding. There hasn't been much research on acai berry intake under such circumstances, which is why avoiding them is in your best interest. Acai berries have a short shelf life, which is why they aren't available in their natural form in other parts of the world. They're usually packed as purees. సో ఇక్కడ చూడండి ఆయన వీడియోలో కంప్లీట్ Berries their purple color. అనేది బయట వేరేలాగా దొరకదు, నేచురల్ గా ప్రాసెస్ నేచురల్ గానే దొరుకుతుంది అని చెప్తున్నాడు. ప్రపంచంలో ద బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే అసాయ్ బెర్రీ అనేదే అక్కడ మనకు ఆ వీడియో యొక్క సారాంశం. సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో కానీ అంటే నార్మల్ గా మనకి ఇది సరిపోతుంది. ఒక్క ఫ్రూట్ లోనే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మిగతా బెర్రీస్ అన్నింటిలో కలిపి ఎంత బెనిఫిట్స్ ఉండాలి మన యొక్క ఐపల్స్ లో. సో ఒకసారి మనం అవగాహన కద్దాం. ఇక నెక్స్ట్ నేను చివరికి వచ్చాను. సో మన భారతదేశంలో ఆఫ్టర్ COVID-19 తర్వాత 2020 తర్వాత చాలా మరణాలు హార్ట్ అటాక్ వల్ల జరుగుతున్నాయి. సో మనందరం చూస్తున్నాం, రెగ్యులర్ గా వింటూనే ఉన్నాం. సో ఇక్కడ మనం న్యూస్ లో సంబంధించి కొంత మనం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటే చూడండి, హార్ట్ అటాక్ డెత్స్ అనేటివి 2022 వచ్చేసరికి 12% ఇంక్రీజ్ అయ్యాయంట 2022 వచ్చేసరికి. సో అక్కడ మీరు చూడండి, టేక్ కేర్ స్వీట్ హార్ట్ అని ఒక లైన్ కనిపిస్తుంది కదా. సో మన యొక్క గుండెకు సంబంధించి ఒక
లయబద్ధంగా కొట్టుకోవడం అనేది ఉంటుంది. సో ఒక మ్యూజికల్ వేలో కొట్టుకుంటుంది. ఈ రోజుల్లో యూత్ అందరికి కూడా చాలా మంది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు చనిపోవడానికి గల రీజన్ ఏంటంటే శృతి తప్పిన గుండె లయ. ఒక తెలుగు పేపర్లో ఇచ్చారు ఒకసారి. అంటే మన హార్ట్ బీట్ అనేది కూడా సరిగ్గా కొట్టుకోవడం లేదు. ఎందుకు అంటే మన జేబులో ఉండే మొబైల్ ఫోన్, రేడియేషన్ అండ్ మనం తీసుకునే ఫుడ్, మనకుండే స్ట్రెస్, మనకుండే ఆలోచనలు, ఇవన్నిటి వలన ఏమైపోతుందంటే గుండె సరిగ్గా కొట్టుకోవడం కూడా మానేసిందండి. సో అంటే మనిషి యొక్క జీవితం ఎంత కాంప్లికేటెడ్ గా మారుతుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే మనకి సంబంధించి ఇండియాలో జరిగిన హార్ట్ అటాక్ డెత్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు ఇచ్చింది మనం చూస్తే 2022లో దాదాపుగా 30 years నుండి ఉన్న వాళ్ళు హార్ట్ అటాక్ తో చనిపోయారు. 25కి వచ్చేసరికి 18, చూడండి అక్కడ మీరు సెకండ్ లైన్ లో చూస్తే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 11 to 25 years హార్ట్ అటాక్స్. జస్ట్ స్పాన్ ఆఫ్ 2 years లోనే గుండె సంబంధ వ్యాధులు ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాయి. అంటే 10 years లోపు పిల్లలు 10 years నుండి కూడా గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆ స్లైడ్ అక్కడ దాన్ని మీరు మొత్తం చదివితే స్కూల్స్ లో దాదాపు 2 లక్షల మంది టీచర్స్, కాలేజ్ ప్రొఫెసర్స్ ఈ వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు గుండె సంబంధ వ్యాధులు అంటే సడన్ గా హార్ట్ అటాక్ వస్తే వాళ్ళని క్యూర్ చేయడానికి, అంటే ఫస్ట్ ఎయిడ్ చేయడానికి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. సో రీసెంట్ గా మనకి 9th రోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. మీరు ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు. ఒక 28 years ఏరోప్లేన్ నడిపేటువంటి పైలట్ తన ఫ్లైట్ ల్యాండ్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ తో చనిపోవడం జరిగింది. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే జస్ట్ తనకి మ్యారేజ్ అయి 1 month అవుతుంది. చాలా న్యూస్లలో మనం సోషల్ మీడియాలో చూస్తుంటాం, పాపం ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని ఇక చివరాఖరికి ఒక 30 age కో 28 కో 35 age కో పెళ్లి చేసుకొని ఆ పెళ్లిలో ఉండే డీజే సౌండ్ కు గుండెకి చనిపోయే వాళ్ళని కూడా చూస్తున్నాం. సో అంటే పెళ్లి సంబరాన్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాం, అంత వీక్ అయిపోయింది మన యొక్క హార్ట్. సో ఆ హార్ట్ అంత వీక్ అవ్వడానికి కూడా రీజన్ ఏంటి, రీసెర్చ్ చేసి చెప్పేది ఏంటంటే, సో మనం చూసినట్లయితే దానికి సంబంధించి COVID-19 టైంలో మనం తీసుకున్న వ్యాక్సినేషన్స్. సో మన యొక్క ఆర్గాన్స్ అనేటివి ఒకేసారిగా వాటి యొక్క ఏజ్ సడన్ గా పెరిగిపోయి మనం చూడడానికి 30+ లానే ఉన్నాము, బట్ ఆర్గాన్స్ ఏజ్ 60+ లాగా మారిపోయాయి. సో వాటిని మళ్ళీ రిపేర్ చేసుకోవాలి మనం, వాటి యొక్క వయసును తగ్గించాలి మళ్ళీ. అంటే వాటికి ఇప్పుడు మనం ఇచ్చే ఫ్రూట్స్ వలన అది సాధ్యపడదు. సో దానికి కావాల్సిన వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే అది ఇండస్ట్రీలోనే ఉంది. ఇది తప్ప వేరే లేనే లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం గొప్ప వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, చాలా సెలబ్రిటీ పేరున్న వాళ్ళు కూడా బ్రతకలేకపోతున్నారు. స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో కార్డియోవాస్కులర్ ఇబ్బందులకు గురైపోయి చనిపోతున్నారు. రీజన్ ఏంటి అంటే ఇదే. సో ఇక్కడ మీరు సైంటిఫికల్ గా రీసెర్చ్ చేస్తే ఉన్న సత్యం అదే. COVID-19 టైంలో, పాండమిక్ టైంలో ఏదైతే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అయిందో దాని వల్లనే ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేటివి ఎక్కువగా సంభవిస్తున్నాయి మనకి. సో అలా యువకులు కూడా చాలా మంది తమకు సంబంధించినటువంటి హెల్త్ ని కాపాడుకోలేకపోతున్నారు, గుండెను మెయిన్ గా కాపాడుకోలేకపోతున్నారు. ఎన్ని ఉన్నా ఏం లాభం గుండె సరిగ్గా లేకపోతే. సో కాబట్టి నేను అనేది ఏంటంటే ఐపల్స్ ఎవరెవరు యూజ్ చేయాలి అంటే, మీకు కనుక గుండె ఉంటే మీరు ఐపల్స్ వాడండి, గుండె లేదంటే ఐపల్స్ వాడాల్సిన అవసరమే లేదు. సో అట్లా జరుగుతుంది ఈ కాలంలో. 9th క్లాస్ చదివే వాళ్ళు, 8th క్లాస్ చదివే వాళ్ళు, పెళ్లి చేసుకున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నాడంటే ఎన్ని కలలు కంటూ ఉంటాడు ఫ్యామిలీ కోసం, కుటుంబం కోసం. సో ఎందుకు ఒక చిన్న విషయాన్ని మనం చెప్తే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము. ఐపల్స్ తీసుకోవడం ద్వారా హెల్దీగా ఉంటాము, హెల్దీ లైఫ్ లీడ్ చేస్తాము. ఒక్క బాటిల్తో సరిపోదు అది. మీరు హెల్దీగా ఉన్నన్నాళ్ళు, ఉండాలనుకున్నన్నాళ్ళు, మీ గుండెను కాపాడుకోవాలనుకున్నన్నాళ్ళు ఐపల్స్ అనేది కన్జ్యూమ్ చేయాల్సిందే. ఇది మెడిసిన్ కాదు. మెడిసిన్ అయితే ఒక్కసారి వాడి ఆపేయచ్చు. ఇది ఒక ఫుడ్, మన ఫుడ్లో కోల్పోయే సూక్ష్మ పోషకాలను అందించేది. సో కాబట్టి చివరిగా ఈ యొక్క వీడియోని చూసి నేను ఈ యొక్క ప్రజెంటేషన్ క్లోజ్ చేస్తాను. ఈ రోజుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలు మనం అనేకం చూస్తున్నాం. వయసుతో సంబంధం లేకుండా పని చేస్తున్న వారు సైతం ఆ పని చేస్తూనే ఆకస్మికంగా గుండె ఆగిపోయి చనిపోతున్న వారిని సోషల్ మీడియాలో, న్యూస్లలో మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బాగా వయసు మళ్ళిన వారికి మాత్రమే గుండెపోటు వచ్చేది. అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లి
వాళ్ళని బ్రతికించే అవకాశము, సమయము రెండూ దొరికేది. కానీ ఈ రోజుల్లో హాస్పిటల్ తీసుకెళ్లిన బ్రతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఒకసారి ఈ వీడియోలో మనం చూద్దాం. మానవ శరీరంలో అన్ని కండరాలతో పోలిస్తే గుండె కండరాలు చాలా ప్రత్యేకమైనవి, చాలా సున్నితమైనవి, చాలా ప్రత్యేకంగా నిర్మించబడ్డవి. గుండెకు రక్తాన్ని అందించే కరోనరీ నాడులలో అనవసరపు కొవ్వు చేరుకోవడం వల్ల రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగక అక్కడ ఆగిపోతుంది. ఇలా జరగడానికి కారణం హై బ్లడ్ ప్రెషర్, బీపీ, హై కొలెస్ట్రాల్, అదేవిధంగా స్మోకింగ్ లాంటి అలవాట్లు ఉండడం వల్ల. ఇలా రక్తనాళాల చుట్టూ కొవ్వు చేరుకొని రక్త ప్రసరణకి అడ్డంకి కలిగినప్పుడు ఎమర్జెన్సీగా అక్కడ రిపేర్ అనేది జరగాలి. అయితే మనం దానిని కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల రక్తనాళాల్లో చెడు కొవ్వు పూర్తిగా పేరుకుపోయి రక్తం సరఫరా ఆగిపోయేంత వరకు మనకు తెలియట్లేదు. ఇలా రక్తం ఆగిపోయిన కొద్దిసేపట్లోనే గుండెపోటు అనేది సంభవించి మరణాలు సంభవిస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ అనేది ఎలా ఏర్పడుతుందంటే గుండె కొట్టుకుంటుంది కానీ లయబద్ధంగా కొట్టుకోవడం లేదు. ఇలా జరిగినప్పుడు కార్డియాక్ అరెస్ట్ అనేది సంభవిస్తుంది. ఇలా జరిగిన కొద్దిసేపటికే మనిషి కింద పడిపోయి చనిపోవడం జరుగుతుంది. ఇలాంటి ఆకస్మిక గుండెపోటు మరణాలు జరగద్దంటే మరేం చేయాలి? ఏదైనా దారి ఉందా? ఆ దారేంటో తెలుసుకునే ముందు మనకెందుకు ఇలాంటి హెల్త్ క్రైసిస్ వస్తున్నాయి ఒకసారి మనం చూద్దాం. ఒకప్పుడు రోగాలు అనేవి చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, వైరస్ల వల్ల వచ్చేది. కానీ ఈ రోజుల్లో మన యొక్క లైఫ్ స్టైల్ వలన దీర్ఘకాలిక వ్యాధుల బారిన మనం పడుతున్నాం. పూర్వకాలంలో తినే ఆహారమే ఔషధంగా పనిచేసేది. ఈ రోజుల్లో మనం తినే ఆహారమే మనకి స్లో పాయిజన్ లాగా పనిచేస్తుంది. మన బాడీకి ఏవైతే అవసరమో వాటిని ఇవ్వకుండా మన బాడీకి అవసరం లేని జంక్ ఫుడ్ ని మనం అందిస్తున్నాం. అందుకే మన పూర్వీకులు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే చాలా ఉత్తమమైనది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఈ రోజు మీరు మీ ఆరోగ్యం పైన ఇన్వెస్ట్ చేయలేకపోతే రేపు మీ ఆరోగ్యం పైన ఎంతో అనవసరపు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గుండె కణాలు ఆరోగ్యంగా ఉండాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ యాంటీ ఆక్సిడెంట్లు అసాయ్ బెర్రీ అనే ఫ్రూట్ లో మనకు దొరుకుతున్నాయి. ఫ్రూటేరియన్స్ చెప్పినట్టు ఒక మనిషి 3.5 కేజీల ఆర్గానిక్ ఫ్రూట్స్ మల్టిపుల్ కలర్ లో ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పబడింది. మన ఇండియాలో దొరికే వాటర్ మిలన్స్ తో పోలిస్తే 1027 పళ్ళతో సమానం. అసాయ్ బెర్రీలో 1,02,700 ఒరాక్ వాల్యూ ఉంటుంది. అసాయ్ బెర్రీని నాసా వారు AS10 జ్యూస్ రూపంలో ఆస్ట్రోనాయిట్స్ కి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్. ఐపల్స్ లో అసాయ్ బెర్రీతో పాటు బ్లాక్ బెర్రీ, బెర్రీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్, ఆరెంజ్, మల్బెర్రీ, పియర్, పోమోగ్రానైట్, యాపిల్, కివి ఫ్రూట్, వైట్ గ్రేప్స్, చెర్రీ, బనానా, కాంకర్డ్ గ్రేప్, ఈ పళ్ళన్నిటి యొక్క సమ్మేళనంతో ఐపల్స్ ను తయారు చేశారు. ఐపల్స్ ప్రత్యేకంగా గుండె యొక్క కండరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పనిచేస్తుంది. ఇందులో ఉన్న హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ కణజాల స్థాయిలో ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఐపల్స్ క్లినికల్ గా ప్రూవ్ చేయబడింది. ఐపల్స్ కు సంబంధించిన పబ్లికేషన్స్ కూడా మనం ఆన్లైన్ లో చూడవచ్చు. గుండెను సురక్షితంగా ఆరోగ్యంగా ఉంచడానికి కావలసిన హై రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఐపల్స్ లో పుష్కలంగా ఉన్నాయి. ఐపల్స్ ద్వారా కార్డియో ప్రొటెక్టివ్ బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ నుండి మనల్ని కాపాడుతాయి. ఫ్రీ రాడికల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ని సమతుల్యం చేస్తూ ఆరోగ్యవంతమైన కణాలను మనకు అందిస్తుంది. ఫ్రీ రాడికల్స్ అనేటివి పొల్యూషన్, రేడియేషన్, స్మోకింగ్, స్ట్రెస్ లాంటి వాటి వల్ల కూడా ఏర్పడతాయి. ఫ్రీ రాడికల్స్ మన శరీరంలో ఎక్కువైనప్పుడు మంచి కణాలను కూడా చంపేస్తూ రోగ నిరోధక శక్తి మీద దాడి చేస్తూ అనారోగ్యం పాలయ్యేలాగా చేస్తాయి. అంతేకాకుండా మన DNA స్ట్రక్చర్ ని పాడు చేస్తూ మన కణజాలాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన కణ వ్యర్థాలు ఏర్పడి త్వరగా ముసలి వాళ్ళం అవుతాం. ఐపల్స్ ను ప్రతిరోజు ఉపయోగించడం వల్ల డీజనరేటివ్ చేంజెస్, డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా నయమవుతాయి. ప్రతిరోజు ఐపల్స్ తీసుకోవడం ద్వారా అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందుకుంటాం. ప్రతిరోజు 60 ml ఐపల్స్ తీసుకోవాలి. అల్పాహారానికి 30 minutes ముందు 30 ml, రాత్రి భోజనానికి అర్ధగంట ముందు 30 ml తీసుకోవాలి. 60 ml ఐపల్స్ 3.5 కేజీల తాజా పళ్ళతో సమానం. 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేయబడిన ఈ ఐపల్స్ ను కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాడొచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెంటనే ఐపల్స్ ఆర్డర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
సో ఇది ఐపల్స్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్. అంటే ప్రతి ఒక్కరం ఎందుకు ఐపల్స్ యూజ్ చేయాలనేది ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఈ స్లైడ్స్ యూజ్ చేయడం జరిగింది. సో కాబట్టి మన యొక్క ఫ్యామిలీలో మనతో పాటు మన ఫ్యామిలీ మాత్రమే కాకుండా సమాజంగా ప్రతి ఒక్కరు హెల్తీగా ఉంటేనే వాళ్ళలో మనం బ్రతకగలుగుతాం. లేదా ప్రపంచంలో మనమే ఉంటే బ్రతకడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఎమర్జెన్సీ ప్రతిపాదికన ఈ ఐపల్స్ ని ప్రతి ఒక్కరికి మనం పరిచయం చేయాల్సిందే. సో ఎలాంటి ఎమర్జెన్సీ ఉందో ఒకసారి మీరు చూశారు కదా. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అవర్ మెంటర్ ఎగ్జిక్యూటివ్ డైమండ్ ములు వెంకటేష్ సార్కి, అదేవిధంగా నా అప్లైనర్ శివకుమార్ సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్. మంచి కంఠం తోటి చాలా స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి సార్కి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఏంటంటే చూడండి, ఒక ప్రోడక్ట్ సంబంధించి సార్ అంత కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనకు చెప్పారు. సో నిజంగా అంత కంటెంట్ మనం ప్రిపేర్ చేస్తామా? సో ఆ కంటెంట్ని ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అసలు ఒక క్లియర్ కట్గా మనకి ఆ యొక్క కంటెంట్ని సారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు ప్రిపేర్ చేయడం. అంటే ఎన్ని వీడియో రెఫరెన్సెస్ తీసుకొని అసలు ప్రోడక్ట్ సంబంధించి అంత డీటెయిల్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో